చెప్తారు పార్టీ మెంబర్ వాళ్ళు ఈయన ఫ్రెండ్ డాక్టర్ నిన్న వచ్చినట్టు నిన్న తమ్ముడు జై బలిజా జై బలిజా జై బలిజా జై బలిజా జై బలిజా జై బలిజా జై బలిజా. నిన్నటికి మొన్న వైసీపీ నాయకుడు ఒక ఎదవ అంబాటి రాంబాబు వాడిన వాక్యాలు అందరికీ తెలిసిందే. ఈరోజు కాదు, వాళ్ళు పార్టీలో ఉన్నప్పుడు కూడా, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలోనే అందరూ వినే మాదిరే, అందరూ చూసే మాదిరే మాట్లాడనివి చాలా ఉన్నాయి. చంద్రబాబు వాళ్ళ సతీమణిని కూడా దూషించిన రోజులు ఉన్నాయి. ఆ రోజు కూడా ఇదే జగన్ నవ్వుతా ఒక ఆనందంగా చంద్రబాబు గారిని తిట్టిన రోజు, ఆయన ఏదో ఒక పండగ వాతావరణంగా చేసుకున్న రోజులు కూడా మనము చూసిన రోజులు ఉన్నాయి. అదే ఈరోజు ప్రజలు గుర్తించి అతనికి 11 సీట్లే తెప్పించిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు ప్రతిపక్షంలో ఉంటూ బుద్ధి లేకుండా మళ్ళా కూడా ఇట్లాంటి యాదవల్ని కూడా పెట్టుకొని జగన్ ప్రతిపక్షంలో ఉండుకొని కూడా పార్టీ నాయకుల్ని కానీ, వాళ్ళ ఇళ్లలో ఉండే సతీమణులు కానీ, వాళ్ళ అమ్మల్ని కానీ తిట్టడం ఎవరికి పద్ధతి కాదు. అసలు ఇది ఈ రోజు 11 సీట్లు కాదు, రేపు 1 సీటు కూడా రాదు అతనికి. ఇదే విధంగా నడుచుకుంటే వాళ్ళందరూ జైలుకి పోయేది గ్యారంటీ. ఆల్రెడీ ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు. ఇది ఎవరినైనా సరే ఫ్రెండ్స్ తిట్టుకుంటే కూడా ఫ్రెండ్స్ కూడా విడిపోయే పద్ధతి. అట్లాంటిది ఈ రోజు ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఒక సీఎంని ఈ రోజు అమ్మన బూతులు తిడితే ఎవరు గమ్మున ఉంటారు? తెలుగుదేశం నాయకులు గమ్మున ఉండరు, ఉమ్మడి పార్టీ కూడా గమ్మున ఉండదు. తగిన బుద్ధి చెప్తారు, ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మీ పార్టీలో పద్ధతిగా నడుచుకుంటే మేము ఎక్కడికైనా సరే మేము దిగజారి మీకు సేవ చేసేందుకు మేము రెడీ. అదే పద్ధతి లేకుండా నడుచుకుంటే అంబాటికి కాదు జగన్కి అయినా బుద్ధి చెప్తామని కూడా మరీ చెప్తున్నాము. మా పార్టీ ఎప్పుడు డిసిప్లైన్ పార్టీ. ఎక్కడొచ్చినా సరే మేము తప్పు చేస్తే కూడా మమ్మల్ని అరెస్ట్ చేస్తుంది. అలాంటి చంద్రబాబు నాయుడిని ఈ రోజు అమ్మ నా బూతులు తింటే మేము గమ్మునుండే లేదు. ఈసారి గమ్మునున్నా నెక్స్ట్ టైం మేము కూడా రోడ్డుకు వచ్చి మేము కూడా మీ పైన దాడి చేసే రోజులు ఖచ్చితంగా వస్తాయని కూడా మరీ తెలుపుకుంటున్నాం. ఈ రోజు ఇక్కడ అందరూ బలిజ కుటుంబస్తులు అందరూ చేరాం. అతను కూడా ఒక బలిజ నాయకుడే. బలిజ నాయకుడు ఈ రోజు బలిజలకి చిచ్చు పెట్టి ఒక పవన్ కళ్యాణ్ దూరం చేసే పరిస్థితి తీసుకొని రావద్దని కూడా చెప్తున్నాను. ఈ రోజు పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి కాబట్టి, చంద్రబాబు నాయుడు మంచి వ్యక్తి కాబట్టి అతను పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో చేరినాడు. అదే జగన్ మంచి వ్యక్తి అయితే ఆ రోజు బలిజ కులస్తులంతా కూడా మమ్మల్ని అందరూ కూడా కట్టకట్టుకొని రండి పోదాం జగన్ మంచి వ్యక్తి అనేసి జగన్తో చేరేవాడు. ఎందుకు ఈ రోజు బలిజోళ్ళంతా చేరి చంద్రబాబు నాయుడుతో చేరినారు? చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ కోసం పాటుపడతాడు కాబట్టి ఈ రోజు మా కులస్తులంతా కూడా ఒక మంచి దారిలో తీసుకొని పోతాడు కాబట్టి, మా కులస్తులకి న్యాయం చేస్తాడు కాబట్టి ఈ రోజు మేమందరూ కూడా ఆయన వెన్నంటే ఉండాలి. అదే విధంగా ఈ రోజు చిచ్చు పెట్టి దూరం చేసి గలాటాలు పెట్టి రాష్ట్రాన్ని పాడు చేయొద్దని కూడా జగన్ గారికి కానీ, జగన్ పార్టీలో ఉండే నాయకులకు కానీ తెలియజేస్తున్నాను. ఇక్కడ విచ్చేసిన మా బలిజ కూటమి నేతలకు, నాయకులకు మరియు పత్రికా విలేకరికి అందరికీ మరోసారి నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మేము మా బలిజ సంఘం కూటమి నేతలు ఇక్కడ చేరడం ఏమనగా, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ గమనిస్తే వైసీపీ వాళ్ళు మా బలిజ కులస్తుల పైన మమ్మల్ని విడగొట్టి ఒక చిచ్చు రేపాలని ఒక అంబటి రాంబాబు గారిని మా కులం పైన వదలాలని ప్రయత్నిస్తూ అతను ఒక పవర్ఫుల్ అయిన ఒక సీఎం గారిని ఆ విధంగా ఆ పదాలతో మాట్లాడడం ఎంతవరకు సబబు అతన్ని విజ్ఞతగా వదిలేస్తున్నాము. అతనికి ఏమన్నా అతను ఎప్పుడు కూడా మా కులం పైన విషం చిమ్ముతున్నాడు. మా పవన్ కళ్యాణ్ పైన కూడా అంతకుముందు అతను మంత్రిగా ఉండేటప్పటి నుంచి కూడా మా పవన్ కళ్యాణ్ పైన విషం చిమ్ముతూనే ఉన్నాడు. అతనికి ఏమాత్రము మా కులం పైన అభిమానం లేదు. ఈరోజేమో ఉండట్టుండి అతనికి మా వల్లమాలైన ప్రేమ వచ్చేసింది మా కులం పైన. కాబట్టి అతను పైన తగు చర్యలు తీసుకొని అతని పైన చేసింది కరెక్టే అని చెప్పి తెలియజేస్తూ,
అతన్ని ఇంకా శిక్షించాలని చెప్పి ఈరోజు శిక్షిస్తే ఇటువంటి వాళ్ళు మళ్ళీ రారు, ఇటువంటి వాళ్ళు మళ్ళీ పదాలు పలకరని చెప్పి తెలియజేస్తూ నేను విరమించుకుంటున్నాను. సోదరులందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరులో బల్జీ కమ్యూనిటీ ద్వారా అందరం కూడా ఏదైతే గత 2-3 రోజులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు ఎంత బూతు పురాణాలు తిట్టాడు, ఎంత అసభ్యకరమైన పదజాలం వాడాడనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ బూతు పురాణాలు మానట్లేదు. అది జగన్కి ఉన్న సంస్కృతి వల్లే. అదే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎన్ని తిట్టినా వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు. దయచేసి పార్టీ పరంగా ఎలాంటి విధ్వంసాలకి పోవద్దండి. వాళ్ళు ఆల్రెడీ మురికి పట్టిన పార్టీ, అలాంటి పార్టీని తెచ్చేసి ఆ మురికి మనకి ఎందుకు అంటించుకుంటారు అనేసి కూడా మమ్మల్ని అందరినీ కూడా ఇంకా కూడా వాటిపై చర్యలు ఇలాంటివి చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైతే అంబటి రాంబాబుని అరెస్ట్ చేయడం, తను మాట్లాడిన మాటలకి అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మధ్యలో కులాన్ని తీసుకొచ్చి కాపు కులస్తున్నంతా ఇబ్బంది పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తున్నారని మాట్లాడటం ఎంతవరకు సబబని కూడా మేమందరం కూడా ప్రశ్నిస్తున్నాము. గత 5 సంవత్సరాలు కాపు కులస్తులు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి గుర్తు రాలేదా? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే, అసలు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతనే పార్టీ పెట్టిన సీనియర్ ఎన్టీ రామారావు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కాపు బలిజ గుర్తింపు రావడం కానివ్వండి, కాపు కార్పొరేషన్ పెట్టడం కానివ్వండి, పదవులు ఇవ్వడంలో కానివ్వండి, అన్నిట్లో ప్రియారిటీ ఇచ్చారు. పెట్టిన రిజర్వేషన్ని కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసేయడం జరిగింది. ఇవన్నీ కూడా అందరూ గమనిస్తున్నారు. కేవలం వైఎస్ఆర్సీపీ కాపుల్ని వాళ్ళకి ఒక ఓట్ బ్యాంకింగ్గా కాపు కులస్తుల మధ్య చిచ్చు పెడుతూ వాళ్ళకి గొడవలు పెట్టే దాంట్లో నెంబర్ 1 పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి అందరికీ మేము తెలియజేయడం ఏమంటే, దీంట్లో కులాన్ని తీసుకొచ్చి దీన్ని రాజకీయం చేయొద్దండి. అంబటి రాంబాబు ఏదైతే దూషించాడో దానికి ప్రతిఫలంగానే ఈరోజు అతనిపైన చర్య తీసుకోవడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి భారతి గారి పైన తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్త ఏదో ఒక వర్డ్ యూజ్ చేశాడని అతన్ని వెంటనే కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించి పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతగా యాక్షన్ తీసుకుంటున్నారు, అదే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత యాక్షన్ తీసుకోవట్లేదు? మహిళలు దూషిస్తున్నారు, ఎన్నో రకరకాలగా ఆ వర్డ్స్ వినలేము. ముఖ్యంగా మహిళలుగా మేము అవి మాట్లాడలేము. అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. పెన్నూరు దుమారం లేపిన ఈ అంబటి రాంబాబు ఏదైతే కారు కూతలు కూశారో వాటిని చిత్తూరు బల్జ సంఘం తరపున ఉన్న కూటమి నాయకులందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. అయ్యా, అంబటి రాంబాబు గారు, మిమ్మల్ని అంబటి రాంబాబు ఆంబోతు రాంబాబు అర్థం కాలేదు. మీరు ఒక శాసనసభ్యులుగా చేశారు, మంత్రిగా చేశారు. అలాంటి వ్యక్తి ఒక సీనియర్ నాయకుడైన ఒక 4 సార్లు ముఖ్యమంత్రిగా చేస్తూ 9వ సారి ఎమ్మెల్యేగా ఉంటూ 75 వయసులో అనునిత్యం రాష్ట్రం కోసం పాటుపడుతున్న ఒక ముఖ్యమంత్రి గారిని అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయొచ్చా? ఒకసారి ఆలోచించుకోవాలి. అదేవిధంగా రాజకీయం అన్నాక విమర్శలు ప్రతి విమర్శలు సబబే, కానీ దాన్ని హోందాగా ఉండాలి. విమర్శలు అనేది కుటుంబం జోలికి వెళ్ళకూడదు. మీకు ఒక కుటుంబం అనేది దయచేసి ఉందని ఆలోచించుకోండి. ఎప్పుడు కూడా మీరు ఇలాంటి బూతు పురాణాల వల్లే ఎప్పుడైతే మీకు 150 కోట్ల మ్యాండేట్ ఇచ్చినప్పటికీ కూడా మీరు వై నాట్ 175 కూడా కేవలం 11కే మీకు పరిమితం చేశారు. అదే మా కూటమి ప్రభుత్వానికి 124 శాసనసభ్యులు ఇచ్చారు. మీరు ఇదే కొనసాగిస్తే కనుక ఈ 11లో 1 పోయి సింగిల్ డిజిట్ అనేది గుర్తుపట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఏదో వ్యూహాత్మకంగా మీరు రాష్ట్రంలో అల్జడులు రేపాలని ప్లాన్ చేసినట్టుగా ఉంది. దయచేసి ఇలాంటి చౌకబారు రాజకీయాలు మానుకొని హూందాగా రాజకీయం చేయాలని కోరుకుంటూ జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న విషయాలన్నీ గమనించుకుంటే అంబటి రాంబాబు అనే ఒక సంస్కారం లేని వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికంటే ఒక సీనియర్ విజనరీ లీడర్ని నోటికొచ్చిన మాట్లాడినా కూడా అతనిపై దాడి చేయకూడదు, క్యాడర్ ఇంటికి పోకూడదు అనే రకంగా మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు గారి కుమార్తె పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తోంది. ఈ రోజు కాపు కులం మీద దాడి జరిగితే మీరు ఏం చేస్తున్నారని. ఏ రోజన్నా మీ వల్ల కాపు కులానికి ఒక నయా పైసా ఉపయోగం జరిగిందని ఈ రోజు వాళ్ళ కుటుంబాన్ని నేను ప్రశ్నిస్తున్నా. అమ్మ, నీ తండ్రి ఏ రోజు కూడా కాపు కులం కోసం పనిచేయలేదు.
రాజశేఖర రెడ్డి కుటుంబానికి కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి బంటుగా పనిచేసినట్టు తప్పితే మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు, కాపు నాయకులు కాదు. ముద్రగడ్డ పద్మనాభం గాని, అంబటి రాంబాబు గాని మీరెవ్వరు కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు తప్పితే కులాన్ని ఈ రోజు అడ్డం పెట్టుకున్నారు. అదే మీ ప్రభుత్వంలో 2019 ప్రభుత్వంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి మా మహిళల్ని, కాపు సంఘం నాయకుల్ని రోడ్ల మీద తరిమి కొట్టినప్పుడు నీ తండ్రి ఎక్కడికి పోయినాడు, నువ్వు ఎక్కడికి పోయినావు తల్లి? ఈ రోజు వైసీపీ నాయకుల మీద కేసులు పెడితే, వైసీపీ నాయకులు ఇల్లు మీద దాడి జరిగితే పవన్ కళ్యాణ్ ఎందుకు ఖండించాలమ్మా? కాపు కులస్తులకు సమస్య అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడతారు, మాట్లాడాలి కూడా. మీకు కాపు కులానికి ఎటువంటి సమస్య లేదు, మీ వెనకాల కాపు కులం లేదు. మీరు ఒక 5 మందో 10 మందో ప్రతి ఊరికి సపరేట్ గా వచ్చి సంఘం మీటింగ్ పెట్టి కాపు కులం పైన దాడి అంటున్నారు. అది కేవలం రాజకీయంగా జరిగింది మాత్రమే తప్పితే కులానికి ఎటువంటి సంబంధం లేదు. కాపులు గాని బలిజలు గాని బాగుండాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో మాత్రమే ఉంటారు తప్పితే ఈ గత 5 ఏళ్లలో వందల దాడులు జరిగినాయి కాపుల మీద, బలిజల మీద. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఈ అంబటి రాంబాబు ఏం చేస్తున్నాడు, ఈ ముద్రగడ్డ పద్మనాభం ఏం చేస్తున్నాడు? ఈ రోజు మీకు కాపులపై ప్రేమ వచ్చిందా? మీరు ఏ రోజు కాపు కులానికి మంచి చేయలేదు కాబట్టి ఏ రోజు మీకు ప్రశ్నించే హక్కు లేదు. మేము వచ్చేస్తాం, 29కి వస్తాం, అందుకే మీరు అప్పుడు రావాలి. ప్రజెంట్ మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం, దాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు చేయాల్సి వస్తుందేమో, మేము అనుకుంటే ఇప్పుడే కూడా చేయొచ్చు. కాబట్టి దాని ఒక్కదాన్ని గుర్తుపెట్టుకోండి. మాటలు అదుపులో ఉండాలి. మొగతనం ఉంటే రాజకీయం చేయండి, రాజకీయ పార్టీల తరఫున మాట్లాడండి తప్పితే కులాన్ని అడ్డం పెట్టుకొని ఆడంగి రాజకీయం దయచేసి చేయదు. జై